Hello guys, welcome back to the another video guys. In this video, so Demon Slayer series నుంచి అయితే నేను Gen 2C అయితే నేను డ్రా చేద్దాం అనుకుంటున్నా అండ్ చాలా మంది ఓటింగ్ సెక్షన్ లో పెట్టాను ఆల్రెడీ. సో నరుటో కావాలా, గోజో కావాలా లేదా డీమాన్ స్లేయర్ కావాలంటే మోస్ట్ ఆఫ్ ది పర్సన్ డీమాన్ స్లేయర్ కి అయితే ఎక్కువ ఓటింగ్స్ అయితే వచ్చాయి. మీ అందరి కోసం అయితే సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే అవుట్లైన్ అనేది ఎలా చాలా క్లియర్ చెప్తాను. సో ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ గైస్ నేను ఆల్రెడీ గ్రిడ్స్ లో కన్వర్ట్ చేసిన పిక్ అయితే ఉంది. సో ఈ 2 పిక్స్ యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అనమాట. సో ఎవరికైనా కావాల్సి అనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంక లేట్ చేయకుండా సో గ్రిడ్ మెథడ్ యూస్ చేసి అవుట్లైన్ అనేది ఎలా చాలా క్లియర్ చెప్తాను. సో గైస్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ నేను యూజ్ చేసే పేపర్ వచ్చి గైస్ బ్రూస్ట్రోక్ కంపెనీ నుండి 200 GSM మీడియం సర్ఫేస్ A4 సైజ్ పేపర్. సో గైస్ నేను యూజ్ చేసే పేపర్ A4 సైజ్ కాబట్టి నేను 2:2 రేషియో అయితే యూజ్ చేస్తాను అనమాట కామన్గా. సో అండ్ నేను ఆల్రెడీ మీకు డిస్ప్లే మీద అయితే నేను మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో గైస్ స్క్రీన్ షాట్ తీసుకుని ఆ మెజర్మెంట్స్ అయితే మీరు ఫాలో చేస్తూ మార్క్ అయితే చేసుకోండి. సో మనం పర్ఫెక్ట్గా మెజర్మెంట్ని అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాయింట్ ఈక్వల్ పాయింట్ని అయితే మ్యాచ్ చేస్తూ లైన్స్ అయితే డ్రా చేయండి. దెన్ మనకు ఆటోమేటిక్గా గ్రిడ్స్ అయితే కన్వర్ట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ని అయితే మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మన గ్రిడ్స్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మన ప్రతి బాక్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ని అయితే కంపల్సరీ ఇండికేట్ చేసుకోవాలి గ్రిడ్ మెథడ్లో. ఇది మెయిన్ పాయింట్. సో గైస్ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. సో నేను క్లియర్ చెప్తాను, జాగ్రత్తగా. సో మనకి ఇప్పుడు ఈ అయిన పార్ట్ నేను రెగ్యులర్గా అయిపోతున్నా. సో నేను ఈ అయిన పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటాను. సో మీకు అదే ఒక చిన్న హింట్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మన ఏ రో ఏ కాలం ఉందో సార్ క్లియర్గా చెక్ చేసుకున్నా. సో 1 2 3 4 5 6 7 మనకి 7th రోల్ అయితే ఉంది. అండ్ ఏ కాలంలో చూద్దాం. సో 1 2 3 సో మనకి 7th రో 3rd కాలంలో అయితే మనకి ఏదైనా పార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి అయితే నేను అవుట్లైన్ అనేది ఎలా డ్రా చేస్తానో క్లియర్గా అయితే మీరు అబ్జర్వ్ చేయండి గైస్. సో ఇప్పుడు మనకి 7th రో అనేది ఇక్కడ ఉంది. సో 3rd కాలం అనేది ఇక్కడ అనమాట. సో నేనైతే చిన్న రైట్ అయితే మార్క్ చేసుకున్నాను. సో గైస్ ఇప్పుడైతే అవుట్లైన్ అయితే ఎలా డ్రా చేయాలో క్లియర్గా స్టార్ట్ చేస్తున్నాను. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్న పాయింట్ నుండి అయితే నేను సో ఎక్కడైతే లైన్స్ అయితే ఉన్నాయో మనకు పర్ఫెక్ట్గా కొంచెం అవుట్లైన్ డ్రా చేయడానికి ఫ్రీక్వెంట్ ఉంటుందో సో నేను ఆ పాయింట్ని అయితే చూస్ చేసుకుని అయితే అవుట్లైన్ అయితే ఇప్పుడు ఐ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ నేను ఎలా చేస్తున్నానో క్లియర్గా మీరు స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో రెఫరెన్స్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ అయితే అవుట్లైన్ అయితే డ్రా చేయండి. ఏ మిస్టేక్ చేయకుండా పేషెన్స్ అయితే అవుట్లైన్ డ్రా చేయండి. అండ్ ఈ ట్యూటోరియల్ అయితే మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో హోప్ యూ ఎంజాయ్ దిస్ డ్రాయింగ్ వీడియో. కీప్ వాచ్ ఇట్ గైస్.
సో గైస్ ఫైనల్లీ అవుట్లైన్ అనేది ఎలా డ్రా చేయాలి గ్రిడ్ మెథడ్ చూసేసి మీ అందరికీ ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.